వస్తున్నా ఇక్కడ 2 రోజులే నేను కొన్ని పనులు మానుకొని ఇక్కడ ఉంటే గొంతుపోయింది. పెమ్మసాని గారు మరి పార్లమెంట్లో అద్భుతంగా తెలుగులో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారిని అయితే ఇక చెప్పే పని లేదు. 3 గంటలు మాట్లాడతారు, మంచినీళ్ళు తాగరు, చెప్పిన మాట చెప్పకుండా మాట్లాడతారు. అంటే అదొక విద్య. ఆయన చంద్రబాబు గారు 3:30-4 గంటలు లేస్తే గంట మెడిటేషను, గంట యోగా, లైట్ ఫుడ్, ఒక ఇడ్లీ ఏదో చిన్న జ్యూస్ తాగుతారు. మనం కిలోలు వేస్తాం పొట్టలో. ఇప్పుడు పిల్లలు ఆసనాలు వేశారు, చాలా అద్భుతం. అంటే వాస్తవంగా దాంట్లో మనం 10% మన ఆరోగ్యం పడిపోతే హాస్పిటల్కి వెళ్ళే పని లేదు. కాబట్టి ఈ రోజున ఒక స్కూల్ గురించే మాట్లాడుకుందాం. నేను 2001లో ప్రెసిడెంట్గా ఎన్నికైనప్పుడు ఒకే ఒక్క సిమెంట్ రోడ్డు 4 అడుగులు ఎడల్పు, ఒక 100 మీటర్లు ఎడల్పుతో ఉండేది. తక్కువన్ని కచ్చా రోడ్లు. ఓ రకం చెప్పాలంటే ప్రభు గారు ఈ ఊరు అల్లుడు కాబట్టి, వాళ్ళ అమ్మగారిది కూడా ఈ ఊరే కాబట్టి, ఈ ఊరు రావాలంటే రోడ్డు మీద బండి పెట్టుకొని మోకాళ్ళ లోతులో పుడుతున్నటువంటి మోకాళ్ళతో ఒక ప్యాంటు మడుచుకొని వెళ్ళేవాడు. కానీ నేను ప్రెసిడెంట్ అయినాక ముందు మంచినీళ్ళు స్కూల్ మీద దృష్టి పెట్టా. మంచినీళ్ళు కరెక్ట్గా నేను ప్రమాణ స్వీకారం చేసినాక 2 నెలల్లో డబుల్ ఫిల్టర్ నీళ్ళు ఇచ్చా. 5 సంవత్సరాలు నేను ప్రెసిడెంట్గా ఉండి ఒక్కరోజు కూడా నీళ్ళు రాకుండా ఉండలేదు. మాకు నీళ్ళు పూర్తిగా మొత్తం 5 సంవత్సరాలు వచ్చినాయని అనిపించుకున్నాను నేను. 2 స్కూలు, ఓరో స్కూల్లో టీచర్స్ అంతా కూడా ఎక్కువ మంది. ఇప్పుడు కూడా మాకంతా టీచర్సే. జెంట్స్ 2-3 ఉంటారు, తక్కువ 9 మంది టీచర్సే. అప్పుడు కూడా 12 మంది టీచర్స్ ఉండేవాళ్ళు. వాళ్ళు రాగానే అడిగారు, సార్ మీరు ప్రెసిడెంట్గా కొత్తగా వచ్చారు, వాళ్ళకు కొన్ని ఆడ మనిషికి కావాల్సిన కొన్ని ఇబ్బందులు చెప్పారు. ఏంటమ్మంటే 2 పద్ధతులు. ఒకటి, మేము స్కూల్ నుంచి వెళ్ళాక ఇక్కడ పేకాట, మందు, రకరకాలైనటువంటి కారణాలు జరుగుతున్నాయి, అదొకటి మీరు అరికట్టాలి. 2, మాకు బాత్రూములు లేవండి, యూరినర్స్కి వెళ్ళాలంటే మంచినీళ్ళు తాగితే వెళ్ళాల్సి వస్తుందని మేము మంచిని కూడా తాగట్లేదని చెప్పారు. నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు 2001లో చాలా బాధ వేసింది, ఏడుపు వచ్చింది నాకు. అంటే ఇలాంటి గుంటూరులో 2 కిలోమీటర్ల దగ్గరలో ఉండి ఈ 2 ముందు ప్రధానంగా తీసుకున్నా. తర్వాత రోడ్లు అవ్వచ్చు, రకరకాలైనటువంటి డెవలప్ చేసింది, అది వేరే విషయం. ఈ 2 ముందు స్కూల్ పిల్లలు మంచినీళ్ళు కావాలా. ఇక్కడ పక్కన నిజంగా మల్లికార్జున గారని వాళ్ళ అబ్బాయి చనిపోయాడు. వాళ్ళ అమ్మగారు నేను ఓటు అడగటానికి వెళ్ళాను 2001లో. అయ్యా మేము రోజు 2 మనుషులు మంచినీళ్ళకి, ఉప్పు నీళ్ళకి కానీ బావి నీళ్ళు తెచ్చుకుంటున్నాం, మంచినీళ్ళు గుంటూరు తెచ్చుకున్నాం, మాకు పైపు లైన్ వేసి పెట్టాము, మేము అందరూ ఓట్లు నీకు వేస్తా ఉన్నారు. వాస్తవంగా ప్రెసిడెంట్గా గెలిచినాక ఒక ఎస్టిమేషన్ లేకుండా ఏమీ లేకుండా ముందు పైపు లైన్ వేసా. మా పంచాయతీలో జగన్మోహన్ గారు ఉండేవాళ్ళు, మీ బామ్మర్ది గారు, ఆయన ఆడిటర్, ఆయనకి లెక్కలు ఉంటాయి కదా, ఆయన కూడా వార్డు మెంబరు. మీరు ఎస్టిమేషన్ లేకుండా ఎట్టేస్తారు, ఎలా ఇస్తారు పైపు అనేవాడు. ఆ డబ్బులు రాకపోతే నేను పెట్టుకుంటాను, నీకేమైనా ఇబ్బంది అని అడిగా. అట్లా నాకు ఇబ్బంది లేదన్నాడు. ఇక మొదలుపెట్టే గ్రామంలో మొత్తం నా డబ్బులు పెట్టే రోడ్లు, మంచినీళ్ళు, ఇక రకరకాలైనటువంటి పనులు మొదలుపెట్టి బిల్లుతో తీసుకునేవాడిని, లేకపోతే లేదు. అలాగే ఫస్ట్ పైపు ఇక్కడ మంచినీళ్ళు వేసాను. తర్వాత ఒకరోజు స్కూల్కి వచ్చా. స్కూల్కి వస్తే సాయంత్రం స్కూల్ వదిలారు 5:30కి. మా ఊరి పిల్లలు, బయట పిల్లలు, మా ఊరి పిల్లలు అందరూ మొత్తం ప్యాకాడ్ బ్యాచ్ అందరూ ఉన్నారు. నాకు అప్పుడైనా కూడా నా ఎమ్మటి అప్పుడు ఎక్కువ ఉండేవాళ్ళు, ఎప్పుడు 30-40 మంది కుర్రాళ్ళు 4 కారులతో ఉండేవాళ్ళు. రాగా నన్ను చూశారు, పొలాలకు ఎమ్మడి పడి పరిగెత్తుతున్నారు మొత్తం ఒక 20-30 మంది. చూస్తే గదులు ఏమున్నాయంటే నీరోజు బోర్లు, ప్యాకాట కాగితాలు, మందు సీసాలు ఉన్నాయి. కరెక్ట్గా 2 నెలలకు మాకు సంక్రాంతి పండుగకి మంచి ఉత్సులాగా బాగా కార్యక్రమాలు చేస్తాం. కరసాములు, పోరాటాలు, చాలా మంచి కార్యక్రమాలు మేడూరు భాస్కర్ గారు వాళ్ళ పిల్లలందరూ ఆధ్వర్యంలో బాగా చేస్తారు. ఆ రోజున మైక్ తీసుకొని ఇట్లా చెప్పా, మీ తల్లిదండ్రులు పిల్లల్ని పేరు చెప్పండి కానీ పేరు చెప్తే బాధపడతారు. ఇట్లా స్కూల్కి వెళ్తే రోడ్డు పొలాల పడి పరిగెత్తారు. ఈ తాడుగాని దొరికితే పోలీస్ స్టేషను, లేకపోతే ఇంకా వేరే శిక్షణ ఉంటుందని చెప్పా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 40 సంవత్సరాలు, 2001 మళ్ళీ గుడి బడికెళ్ళి వచ్చిన దాఖలాలు లేవు. ఒక మంచి పని చేయాలంటే దమ్ము, ధైర్యం కావాలా. ఇవాళ మనకి పెమ్మసాని గారు అలాంటి వ్యక్తి పార్లమెంట్కి వచ్చాడు, భారతదేశానికి ఒక మంత్రిగా ఉన్నాడు.
అన్ని రాష్ట్రాలు తిరుగుతారు, శనివారం ఆదివారం గుంటూరులో ఉంటారు. అందుకని వారు నచ్చారు. ఎందుకంటే ఎలక్షన్ ముందు ఆయన దగ్గరికి వెళ్ళాను. నేను వెళ్ళినప్పుడు నా బాధలు ఆయన చెప్పాను, ఆయన ఉన్నది నాకు చెప్పాడు. నేను ఏదో చెప్పబోతుంటే మీ గురించి నాకు అంతా తెలుసులే అన్నాడు. కానీ నా గురించి ఏం తెలియదు ఆయనకి. తెలుసు అన్నాడు, ఊరికి ఎలక్షన్ కదా అనేసాడు అనుకుంటున్నా ఇప్పుడు నేను. కాబట్టి అయ్యా మన ఇద్దరం కలిసి ప్రయాణం చేద్దామా అన్నాడు. ప్రయాణం చేస్తున్నాం. కానీ నేను పదవుల్ని 25 సంవత్సరాలు తెలుగుదేశంలో ఉన్నా, మధ్యలో టీఆర్పీ బాపట్లో పోటీ చేశాను. అయినా కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరిని నేను చెనక్కాయల అరుణ గారు 3 సంవత్సరాలు క్యాబినెట్ మినిస్టర్లో ఉండడం నేను పదవి అడగల, ఆమె నాకు పనులు చెబుతుండేది. ఉమ్మారెడ్డి గారు క్యాబినెట్ మినిస్టర్ ఆయన బట్టి తిరిగి 5 ఏళ్ళు ఆయన కూడా నాకే పనులు చెబుతూ ఉండేవాడు. ఏదన్నా కానీ నేను ఎప్పుడు పని అడగల, పదవి అడగల. పని అడిగానంటే మాత్రం నా పని అడగను ఎవరిని కూడా. వేరే వాళ్ళు వస్తే పోలీస్ స్టేషను, హాస్పిటల్లో, రెవెన్యూ డిపార్ట్మెంట్ అడుగుతాను. కానీ ఎవరు వచ్చినా 5 సంవత్సరాలు నాకు పరిచయాలు ఉన్నాయి కాబట్టి మరి ఈఆర్గా ఉండాలి, ఎంఆర్గా ఉన్నారు, ఎంఆర్గా ఉండాలి, వాళ్ళ డిప్యూటీ కలెక్టర్గా ఉన్నారు. ఆ దీని మీద నేను పనిచేసుకుంటూ వెళ్తున్నాను. నా వల్ల కాకపోతే మాత్రం మినిస్టర్ గారి దగ్గర తీసుకెళ్తున్నాను. అంటే మినిస్టర్ గారికి ఎందుకంటే మన ఊరు వచ్చాడు కాబట్టి కొన్ని చెప్పుకోవాలి. ఎలక్షన్ ముందు కొన్ని మీటింగుల్లో 10,000 మంది మీటింగ్ కాపులతో పెట్టినప్పుడు మీకు సీతారామయ్య ఉన్నాడు, ఆయన దల్ల కాకపోతే నేను ఉన్నా అన్నారు. వీళ్ళందరూ నన్ను అడుగుతున్నారు, వచ్చి నాకు ఏ పని ఉందా. అయినా కూడా 100 పనులు నేను 90 చేసుకెళ్తాను. 10 పనులు సార్ ఉన్నారు, ప్రభు గారు ఉన్నారు. ఎందుకంటే ప్రభు గారు కూడా మినిస్టర్లతో కొంతమంది పరిచయాలు ఉండి, సెంట్రల్ మినిస్టర్తో కానీ స్టేట్ మినిస్టర్తో ఆయన ద్వారా కానీ అట్లానే మరి ఇప్పుడు జనసేన జిల్లా అధ్యక్షులు గాజు వెంకటేశ్వర గారు, డేగల ప్రభాకర్ అవ్వచ్చు, ఇప్పుడు జీడీసీ ఎమ్మెల్సీ మన హరిబాబు ఉన్నాడు. ఎవరి దగ్గరైనా స్వతంత్రంగా పనిచేసుకునే ఇది నా దగ్గర ఉంది. కాబట్టి మనం ఇప్పుడు అడగాల్సిందల్లా ఏటుకూరులు అన్నీ చాలా వరకు మనకి పనులేని ఇంకా చూపించి వచ్చేటప్పుడు 10 కోట్ల రూపాయలు పెట్టి గుడి కట్టుకున్నాం, మధ్యలో ఆగింది. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో 3 సంవత్సరాల్లో 10 కోట్లు పెట్టి పూర్తి చేస్తాం. కమ్మసాని గారి సహకారం కూడా కావాలి. కానీ నేను ఒకటే అడిగేది, ఈ స్కూల్కి ఈ 25 సంవత్సరాలకి నేను ఎన్నో రకాలుగా కోట్లు పెట్టలేదు. కానీ పిల్లలకు అవసరమైనటువంటి సదుపాయాలు మాత్రం స్టేజీ ఒకటి అవ్వచ్చు, మంచినీళ్ళు అవ్వచ్చు, ఇందా పెరుగు అన్నట్టు పెరుగు అవ్వచ్చు, లేకపోతే ఇక్కడ మండలాలందరూ కూడా స్పోర్ట్స్ మీట్ ఇది ఉన్నప్పుడు వాళ్ళందరూ భోజనాలు, టిఫిన్లు ఎక్కడ కూడా నేను ₹1 ఎవరి దగ్గర కూడా తీసుకోను. మొన్న ఎలక్షన్లో సారమ్మటి నేను 4 నెలలు తిరిగాను, ఎమ్మెల్యే గారు అమ్మటి తిరిగా. ఎమ్మెల్యే గారు తక్కువే తిరిగానులే. మొన్న అన్నాడు ఆ మాట ఆయన నాకు, భర్త గారు చూస్తున్నాం ఓకే ఏంటి. మన బోర్ల రామాంజలి గారు మా ఇంటికి వచ్చారు 2 సార్లు. వస్తే సార్ మీ ఏ పేరు బీ పేరు చెబుతున్నారంటే సమస్య లేదు, నేను రాజకీయాలు వద్దు అనుకున్నాను, మిమ్మల్ని కలుగుతానండి అన్నాను. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన గారు పెంసాన్ గారి పేరు చెప్పారు. కాదు ఒకసారి ఎంపీ గారిని కలవండి, ఆయన మంచి వ్యక్తి, మీరు అలాంటి వ్యక్తులకు బాగుంటారంటే ఆయనే పంపించాడు వాస్తవంగా. కానీ ఒక్కోసారి టైంలో వచ్చినప్పుడు సీతారాం గారు నాకు తక్కువ పని చేశాడు, ఎంపీ గారికి ఎక్కువ పని చేశాడు అనుకుంటారు మన ఎమ్మెల్యే గారు. కానీ ఆయన కూడా మనకి చాలా వర్క్ చేస్తున్నాడు. కాబట్టి పిల్లలకి ఆట స్థలం మాకు ఇక్కడే పక్కనే 1 ఎకరం రేటు ఇవాళ రేట్లు పెరిగింది కాబట్టి 3 నుంచి 4 కోట్లు ఉంటుంది. 1 ఎకరం పొలం పిల్లల ఆట స్థలానికి ఇవ్వాలని మన కేంద్ర మంత్రి వారి ద్వారాగా మనం అడుగుతున్నాం. అట్లాగే రెండోది చుట్టూ కాంపౌండ్ వాళ్ళని చెప్పి చైర్మన్ గారు చెప్తారు, వారికి కూడా ఒక మాట చెప్తే అది అయిపోద్ది. అలాగే మనకు కావాల్సిన ఎక్కువ లేవు, 2-3 వస్తున్నాయి. అట్లాగే మన హాస్పిటల్ ఉంది, గవర్నమెంట్ హాస్పిటల్, ఆ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఆల్రెడీ ఎంపీ గారి ల్యాండ్స్ తీసుకోవాలనుకున్నాం, ఆల్రెడీ పెట్టాం, అది కూడా ఇది ఉంది. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే ఎమ్మెల్యే గారు వచ్చి వాగ్దానం చేసేవారు మనకు పోలేరం దగ్గర. ఏం చేసి ఆపాయ అక్కడ మనకు 22A అని మనకు కొన్ని 200 ఇళ్ళు పేదలే ఉన్నారు. ఇప్పుడు అంటే వాళ్ళు కూడా కొంచెం షావుకారులు అయ్యారు. కానీ అది అప్పటి రోజుల్లో పిల్లలకి కట్నాల కింద చదువుకోవడానికి లోన్ పెట్టుకోవడానికి ఆ 22A అనేది అడ్డుపడింది. కాబట్టి దగ్గర 100 సంవత్సరాల నుంచి రిజిస్ట్రేషన్ లేవు. మనం అంతా ఇలా వెళ్ళి డాగర్ ఉదయ్ కానీ, లేకపోతే పోతుల రాము గారు కానీ, నేను కానీ, వాసు కానీ, శివాల్ శెట్టి సీని కానీ, మన నవీన్ కానీ, మేము ఒక 20 మంది వెళ్ళి ఎంపీ గారిని అడిగాం, ఈ ఇబ్బంది చాలా ఉందండి అని. ఇమ్మీడియట్గా అంటే మనం ఆయన చేసిన మంచి పని ఎందుకు చెప్తున్నానంటే అలాంటి వ్యక్తి ఆయన చెప్పగానే ఒకటే వాళ్ళ పిఏ గారిని పిలిచి రేపొద్దున ఎండోమెంట్ కమిషనర్ గారిని మన ఇంటికి బ్రేక్ఫాస్ట్ పిలువు సీతారాం గారిని చెప్పారు. ఏటుకూరు విషయం మరుసటి పొద్దున్న ఆయన బ్రేక్ఫాస్ట్ పిలవటం తక్కువ మా స్టేట్ అని మాట్లాడుతున్నారు, ఎందుకంటే స్టేట్ అని కాబట్టి ఆయన. తర్వాత ఏటుకూరు విషయం ప్రత్యేకంగా చెప్పారు. అంతా అయిపోయి పూర్తి కలెక్టర్ గారి చేతిలో ఉంది. అది కూడా మనకు 1 వారం 10 రోజుల్లో మంచి శుభవార్త తింటాం. దీనికి మాత్రం మనం మన జీవితాంతం మాత్రం నమస్కారం గారిగా రుణపడి ఉంటాం.
అలాంటి ఎంపీ గారు మనకే కాదు, మన రాష్ట్రానికే కాదు, దేశానికి అలాంటి వ్యక్తులు ఉండడం చాలా అవసరం.